प्रज्ञानांशप्रतानैः स्थिरचरनिकरव्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् स्तविष्टान् पुनरपि धिषणोद्भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुक् मायया भोजयन्नो माया संख्यातुरीयम् परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि। नान्तः प्रज्ञं न बहिष्प्रज्ञं नोभयतः प्रज्ञं न प्रज्ञानघनं न प्रज्ञं नाप्रज्ञम् अदृष्टम् अव्यवहार्यम् अग्राह्यम् अलक्षणम् अचिन्त्यम् अव्यपदेश्यम् एकात्मप्रत्ययसारम् प्रपञ्चोपशमम् शान्तम् शिवम् अद्वैतम् चतुर्थम् मन्यन्ते स आत्मा स विज्ञेयः। ॐ परमात्मने नमः। ॐ श्रीमण्डूकऋषये नमः। ॐ श्रीगौडपादाचार्याय नमः। ॐ श्रीशङ्करगुरवे नमः। परमऋषिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो संहद्भ्यो गुरुभ्यः नमो नमः। 69వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేతం శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత వైతథ్య ప్రకరణం జగన్మిథ్యాత్వ నిరూపణంలో ఉన్నాం. దీనిలో జగత్ ఎందుకు మిథ్యా లేక వైతథ్యమో నిరూపించడానికి ఆరంభించి స్వప్నం మిథ్యాన్ని ముందు చూపించి ఆ స్వప్న దృష్టాంతంతో జాగ్రత్తను కూడా మిథ్యాన్ని నిరూపిస్తున్నారు. 7 కారికలు అయినాయి. 8వ కారిక ఈనాడు మనము చూడవలసి ఉన్నది. చిన్న రీక్యాప్తో స్టార్ట్ చేసుకుందాం. జాగ్రత్త పదార్థములకు ఉపయోగం ఉన్నది. పూర్వపక్షం ఏమంటున్నారు? జాగ్రత్త పదార్థాలు ఉపయోగం ఉన్నాయి, అంచేత మిథ్య అనడానికి వీల్లేదు. యస్మాత్ జాగ్రద్దృశా అన్నపాన వాహనాదయ క్షుత్ పిపాసాది నివృత్తం చ వాహనాదయ గమనాగమనాది కార్యం కుర్వంతః. ప్రపంచంలో మనం చూస్తున్నాము, జాగ్రత్త వస్తువులైనటువంటి అన్నము పానము మనకు క్షుత్తు పిపాసను ఆకలి దప్పికలను నివృత్తి చేస్తున్నాయి. వాహనాలు మొదలైనవి గమనాగమన కార్యాలని చేయడానికి ప్రయోజనకారిగా ఉన్నాయి. ఇవన్నీ సప్రయోజనా దృష్టా, ప్రయోజనము కలవి, అనుభవము. ఈ ప్రయోజనం ఉన్న వాటిని మిథ్యను ఎలా అంటారండి? పూర్వపక్షం చెప్తున్నారు. నటు స్వప్న దృశ్యానం తదస్తి, స్వప్న పదార్థాలకు అటువంటి ప్రయోజనం ఏమీ లేదు. కావాలంటే స్వప్నాన్ని మీరు మిథ్య అనుకోండి, జాగ్రత్త మిథ్య కాదు అన్నది. అంటే గురుగారు చెప్తున్నారు, గౌడపాదులు వారు, డబుల్ స్టాండర్డ్స్ అప్లై చేయకున్నా చూచేటప్పుడు ఇక్కడ జాగ్రత్త నుంచి స్వప్నాన్ని చూస్తే స్వప్నం నుంచి జాగ్రత్త చూడు. నువ్వు స్వప్నంలో ఉన్నప్పుడు నీ జాగ్రత్త నీకు ఎంత సత్యము. అసలు జాగ్రత్త అనేది ఒకటి ఉందని, ఇల్లు వాకిలే ఉన్నాయి, నీకు స్వప్నంలో ఏమైనా పైన తెలుస్తున్నాయా? ఏమీ తెలియటం లేదే. చేత చూచినప్పుడు ఇటు నుంచి అటు చూసినప్పుడు అటు నుంచి ఇటు చూడు. జాగ్రత్త కోణంలో నిలబడి స్వప్నాన్ని మిథ్య అంటున్నావు, స్వప్న ప్రపంచాన్ని జాగ్రత్త నుంచి చూస్తున్నావు.
జాగ్రత్త ప్రపంచాన్ని స్వప్న కోణంలోంచి చూడు. లేకపోతే రెండిటినీ క్రమక్రమంగా వాటి వాటి దృష్టికోణాల్లోంచో, లేకపోతే తురియంలో ఉండు, రెండిటికి న్యూట్రల్ పాయింట్ అక్కడి నుంచి అబ్జర్వ్ చెయ్యి. అలా చేసినట్లయితే నీ ప్రయోజనం ఏదైతే నువ్వు చెప్తున్నావో ఈ జాగ్రత్తలో అవి ప్రయోజనం లేవు, చూపిస్తాను చూడు అంటూ దృష్టాంతం. సప్రయోజనత దృష్టాయ అన్నపానాదైన, అన్నపానాదులు మొదలైనటువంటి ఏ విధంగా ప్రయోజనము కలవని కనిపిస్తున్నాయో స్వప్నమునందు అవి విప్రతిపద్యతే, తల్లకిందులవుతున్నాయి, తారుమారు అవుతున్నాయి. ఎలాగా? జాగరితే హి భుక్వా పీత్వా చ, బాగా తిన్నాడు, ఫుల్గా దప్పిక తీరేటట్టు తాగాడు, తృప్తోహ అంటే బాగా కడుపు నిండా ఆకలి లేకుండా ఉన్నాడు, వినివర్తిత త్రిట్ అంటే దప్పిక పోయింది, సుప్తమాత్రేహ ఏవ పడుకున్న వెంటనే క్షుత్ పిపాసాద్యార్థం ఆకలి దప్పికలతో అలమటిస్తున్నట్టుగా కలొచ్చింది. మరి అదే కదా జనక మహారాజు గారి కథ. మహారాజు ఉండి అష్టభోగాలు అనుభవిస్తున్నా నిద్రలోకి పోయేసరికల్లా భిక్షోయి అవి తిండి లేకుండా రోడ్డు మీద ఉన్నట్టు కలొచ్చింది. మరి అహోరాత్ర ఉపోషితం అంటే రాత్రి పగలు ఒక రోజంతా ఉపోషణ చేసినట్టుగా అనిపించింది. అభుక్తవంతం ఏమీ తినకుండా ఉన్నానని ఆత్మానం తనను తాను మన్యతే తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు నీ ప్రయోజనం ఏమైంది? పగలు తిన్నటువంటి అన్నము రాత్రి స్వప్నంలో ఆకలి మరి ఎందుకు అనిపించింది? విప్రతిపద్యతే. అలాగే రివర్స్ కూడా ట్రూ. యథా స్వప్నే భుక్త్వా పీత్వా, స్వప్నంలో ఏ విధంగా కడుపు నిండా టీ పార్టీకో లేకపోతే డిన్నర్ పార్టీకో వెళ్ళి తిని వచ్చాడు, పడుకున్నాడు, వచ్చినట్టు కలగన్నాడు, పొద్దున్న లేచేసరికల్లా మళ్ళీ ఆకలో ఆకలో అంటూ లేచాడు, అతృప్త ఉత్థిత. జాగ్రత్త దృశ్యానాం స్వప్నే విప్రతిపత్తి దృష్టా అంటే జాగ్రత్త దృశ్యములు స్వప్నమునందు తారుమారవుతున్నాయనేవి మీకు చూపించాము, ఇప్పుడు డెమాన్స్ట్రేట్ చేశాము. మన్యామహే, వి కన్సిడర్ స్వప్న దృశ్యవత్ అసత్వం. స్వప్న దృశ్యముల వలె జాగ్రత్త దృశ్యములు కూడా మిథ్యయే, అనాశంకనీయం, ఏ విషయంలో ఏ సందేహము లేదు. అనాశంకనీయం తేషాం అంటే ఈ తేషాం అంటే ఈ రెండు అవస్థలలో ఉభయత్ర ఆద్యంతవత్వం అంటే రెండిట్లో కూడా బిగినింగు ఎండే గాని బిగినింగ్కి ముందు ఎండింగ్కి తరువాత స్వప్నము లేదు, జాగ్రత్త లేదు, రెండు సమానంగా ఉన్నాయి. మన్యామహే, వీఆర్ వెరీ ష్యూర్ దట్ దిస్ ఇస్ ద సిచ్యువేషన్. రెండు ఒక్కటే. స్వప్నం వలె జాగ్రత్త కూడా మిథ్యా. నువ్వు చెప్పినటువంటి ప్రయోజనం అనేటటువంటిది పనికిరాదు. ఇంకొక పూర్వపక్షం వచ్చారు. దృష్టాంతంలో స్వప్నం మిథ్య అనేది మీరు అంటున్నారు, అసిద్ధత్వాత్ అది ప్రూవ్ చేయలేదు అని అన్నారు. ఎందుకు ప్రూవ్ చేయలేదు? నహి జాగ్రత్త దృష్టా ఏవ ఏతే భేదా స్వప్నే దృశ్యంతే కిం తర్హి అంటే అడుగుతున్నారు అనమాట. అంటే మీరు అన్నారండి స్వప్నం మిథ్య అని అంటున్నారు, మేము స్వప్నం మిథ్య కాదు అంటున్నాము. స్వప్నంలో కనపడేటటువంటి వస్తువులు జాగ్రత్తలో చూసి రికార్డు చేసుకున్న వాసన అనుభవాలు కాకుండా చాలా కొత్త కొత్తవి, ఎప్పుడూ చూడనివి, అపూర్వం స్వప్నే పరిస్థితి. అపూర్వాలన్నీ చూస్తున్నాము కాబట్టి ఆ అపూర్వాలన్నీ నిజమే అయి ఉంటాయి. కాబట్టి స్వప్న ప్రపంచము నిజము, సత్యము అంటూ పూర్వపక్షం వాదించారు. అది సిద్ధాంతం కాదు. ఆయన ఏం చెప్పాడు? చతుర్దంత గజం ఆరూఢం, నాలుగు దంతాలు ఉన్నటువంటి ఎనుగునెక్కినట్టు, అష్టభుజం, 8 చేతులు ఉన్నట్టుగా ఆత్మానం తనను మన్యతే అనుకుంటున్నాడు. అంతేకాకుండా అన్యదపి వేరే విధమైనటువంటి ఏవం ప్రకారం ఇటువంటి ఎప్పుడూ చూడనటువంటి మున్నెన్నడూ అనుభవించినటువంటి అపూర్వములను స్వప్నే పశ్యతి, స్వప్నంలో చూస్తున్నాడు. తస్మాత్ దేర్ఫోర్ స్వప్నవత్ స్వప్నము వలె జాగరితస్య జాగ్రత్త స్థానమునకు అసత్వం, మిథ్యాత్వం ఇది ఏది మీరు అన్నారో అది అయుక్తం అంటూ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు దీన్ని ఖండించాలి. ఈ విధంగా 7వ కారికలోనూ ఆక్షేపణ లేదు, 8వ కారికలోనూ ఆక్షేపణ లేదు. 8వ కారికలో ఉన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఆక్షేపాన్ని సృష్టించి ఒక పూర్వపక్షాన్ని తయారు చేసి ఆ పూర్వపక్షం ఇలా అంటే ఇది ఆన్సర్ 8వ కారికలో అంటూ ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని ఆక్షేప సంగతి అంటారు. ఆ తర్వాత భగవత్పాదులు అంటున్నారు ఈ విధంగా స్వప్నము మిథ్య కాదు, సత్యము, ఎందుకంటే అపూర్వాలు చూస్తున్నాడు కాబట్టి. అంటే తత్ నా దట్స్ నాట్ రైట్, యు ఆర్ నాట్ కరెక్ట్ మై డియర్ అన్న.
సరే, ఇప్పుడు ఎందుకు కరెక్ట్ కాదో చూపించారు కదా. 8వ కారికలోకి వస్తాం. 8వ కారికకి చిన్న అవతారిక రాశారు. స్వప్నే దృష్టం అపూర్వం యత్ మన్యసే న తత్ స్వతః సిద్ధం కిం తర్హి. స్వప్నే దృష్టం అపూర్వం అంటున్నావు, నువ్వేంటంటున్నావు? స్వప్నంలో ఏవో అపూర్వాలు చూసాము, చతుర్థంత గజం, తర్వాత ఏమో అష్టభుజము, దాని మీద ఎక్కి కూర్చున్నట్టుగా కలగన్నాను అని ఎత్తు ఏదైతే మన్యసే నీవు కల్పించి చెప్పావో, నువ్వు అన్నావో, నా తత్ స్వతః సిద్ధం, దానికి స్వతంత్రత లేదు. తత్ దానికి, ఆ అపూర్వానికి, తత్ స్వతః సిద్ధం. ఇట్ డజంట్ హోల్డ్ వాటర్ బికాస్ ఇట్ కెనాట్ బి దేర్ వితౌట్ దేర్ బీయింగ్ ఏ ద్రష్ట. అపూర్వం కానీ పూర్వం కానీ ఏ విధమైనటువంటి అనుభవము, ఎక్స్పీరియన్సు, దృశ్యము కనబడినా కూడా దానిని చూచేటటువంటి ద్రష్ట ఉంటేనే అది సాధ్యమవుతుంది. వాటికి విడిగా స్వతంత్ర ప్రతిపత్తి లేదు. అపూర్వం అన్నంత మాత్రాన అది స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నది కాదు. కిం తరిహి, అయితే ఎలా, మరెలాగా అని అడిగారు. 7వ కారిక భాష్యంలో లేవనెత్తినటువంటి పూర్వపక్షానికి బదులు 8వ కారికలో వస్తుంది. కాబట్టి అవతారిక చిన్నది రాశారు. 7వ కారికలో ఏమిటి లేవనెత్తారు? స్వప్నంలో మేము అపూర్వం ఎన్నడూ చూడనటువంటి ఎక్స్ట్రాడినరీ థింగ్స్ చూస్తున్నాము. ఈ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ చూస్తున్నాం కాబట్టి ఇవి వాసనల వలన వచ్చాయి, జాగ్రత్తలో చూసినవి అని చెప్పడానికి ఆ జ్ఞాపకం లేదు, అలా చూసినట్టు అవకాశం లేదు. కాబట్టి ఈ స్వప్న వస్తువులు సత్యమే అయి ఉంటాయి, అపూర్వం అనే పదం పట్టుకుని సత్యం అయి ఉంటాయి అంటూ వాదించారు. తన్న అది అలా కాదు అని చెప్పి అవతారిక రాస్తున్నారు. 8వ కారికలో గౌడపదాచార్యులు వారు ఇవ్వబోయే సమాధానాన్ని మనసులో పెట్టుకుని శంకరుడు సంక్షిప్తంగా అవతారికలో ప్రచురణ చేస్తున్నారు. అంటే 8వ కారికలో స్పష్టత అంతగా లేదు. ఆయన వ్రాశారు అని ఆయన భాష కొంచెం డిఫరెంట్గా ఉంది, హయర్గా ఉంది, క్రిప్టిక్గా ఉంది, ఈజీగా అర్థం కావడం లేదు. కనుకనే భాష్యం రాశారు. అవతారిక భాష్యము 8వ కారికకు స్పష్టత కోసం అవసరము. తత్ నా, నాట్ సో మై డియర్, ఇట్స్ నాట్ రైట్. నువ్వు చెప్పినట్టుగా స్వప్నము సత్యము కాదు, స్వప్నము మిథ్యయే. ఎందుకు అనగా అపూర్వమని మీరు చెప్పినట్లు స్వప్నము తద్వారా జాగ్రత్త యథార్థమని మీరు వాదించబోతున్నారే. స్వప్నం యథార్థం ఒప్పుకుంటే ఏం చేస్తాడు? స్వప్నవత్తని మీరే అన్నారు కాబట్టి మీ ఎగ్జాంపుల్, మీ దృష్టాంతం మీకే బెడిచికొట్టింది. జాగ్రత్త కూడా యథార్థం వాదనకు వస్తాడు. చాలా దర్శనాలన్నీ కూడా జాగ్రత్త సత్యమనే వాదిస్తాయి. ఆ వాదన సరికాదు. అపూర్వములు జాగ్రత్త అనుభవాలు వాసనలు కావు కనుక స్వప్నం వేరే సత్య ప్రపంచమని వారి వాదన. శంకరుల జవాబు: స్వప్నమో అపూర్వమో, పూర్వమో, సపూర్వమో, నిష్పూర్వమో, దిస్ ఇస్ నాట్ ది పాయింట్. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు నో వెదర్ ఇట్ ఇస్ అపూర్వ ఆర్ పూర్వ. బికాజ్ ఒకవేళ కానీ అపూర్వాన్ని నువ్వు దర్శించినా, పూర్వాన్ని అంటే ఇంతకుముందు చూసిన దాన్ని దర్శించినా కూడా అవి దృశ్యాలే కదా. అటువంటి దృశ్యాలను చూచేటటువంటి ద్రష్ట లేనిదే దృశ్యం ఎలా తెలుస్తుంది? ఎదురుగుండా ఉన్న గులాబీని దర్శించినా, ఎప్పుడో చూసినా చూడనటువంటి ఇంకొక రంగు గులాబీ, ఎప్పుడో నల్ల గులాబీని దర్శించినా, దర్శించే ద్రష్ట లేనిదే దృశ్యము ఎలా ఏర్పడుతుంది? ఇది ఆయన క్వశ్చన్. ఇంతకు మునుపే స్వప్న మిథ్యాత్వానికి 2 హేతువులు చెప్పాం నీకు. నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకోలేనట్టుంది, మరొకసారి చెప్తున్నాను చూసుకో. దృశ్యత్వం, అనిత్యత్వం. అప్లై దీస్ 2 యార్డ్ స్టిక్స్ అండ్ సి. నువ్వు అపూర్వాన్ని చూశానన్నావు, చూశావు. అది దృశ్యమా లేకపోతే ద్రష్ట? అది చెప్పు నాకు. ఆ దృశ్యం అండి కనపడింది ఆ విధంగా 4 దంతాల ఏనుగు, 8 భుజాలతో, లేకపోతే రోల్స్ రాయిస్ కారుతో నవలోకంలో విహరించినట్టు నాకు అనుభవం కలిగింది స్వప్నంలో. దట్ ఈస్ దృశ్యత్వం ఆర్ నాట్? ఎస్, దృశ్యత్వం. దృశ్యత్వం యదృశ్యం తన్నశ్యం. దృశ్యత్వం ఇట్ సెల్ఫ్ ఈస్ ద రీజన్ టు సే ఇట్ ఈస్ మిథ్యా. సో ఇట్ ఈస్ నాట్ రైట్. బికాజ్ దృశ్య కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ ది ద్రష్ట. ద్రష్టయే, సాక్షియే, మారని సాక్షి చైతన్యమే ద్రష్టయే కాన్స్టెంట్. మారే దృశ్యములు అన్నీ కూడా మిథ్య.
అనిత్యత్వం చెప్పాను నీకు. అనిత్యత్వం అంటే అర్థమైందా? అర్థమైంది సార్. ఏమిటి అనిత్యత్వం? పుట్టడానికన్నా ముందు ఉండకూడదు, పోయిన తర్వాత ఉండకూడదు, ఆ మధ్య భాగంలోనే ఉండాలి. ఆది అంతములు మాత్రమే కలిగి ఆదికి పూర్వము అంతానికి తరువాత ఆదావంతే చెయ్యన్నాస్తి వర్తమానేపి తథా అనే శ్లోకం అర్థమైంది సార్. మరి నువ్వు అప్లై చేయి, నీ అపూర్వానికి అప్లై చేయి. అపూర్వము స్వప్నం కలగడానికి, అపూర్వం ఎక్స్పీరియన్స్ అవడానికి ముందు ఉన్నదా నీ అపూర్వం? లేదు సార్. మరి అపూర్వం స్వప్నం పోయిన తర్వాత అపూర్వం ఇంకా నీతో ఉన్నది ఏమిటి? ఆ చతుర్థంత గజం మీ ఇంట్లో ఉందా? అవే లేదు సార్. మరి దాని పేరే అనిత్యం ఉంటున్నాం మేము. అదే అనిత్యత్వం. మళ్ళీ తీసుకొచ్చి అపూర్వం అని కొత్త బడోడు పట్టుకొచ్చి నువ్వు ఏదో కొత్తగా కనిపెట్టినట్టుగా ఇది మాకేదో క్లాస్ తీస్తున్నావే, ఏం బాగులేదు అని చెప్పి ఆయన. కనుక అపూర్వం అనేది నీకు ఒక మిస్టిక్ ఎక్స్పీరియన్స్. చూడండి, చాలా మందికి కూడా జాగ్రత్తలోనే కూడా ఏదో దేవత కనిపించినట్టు, ఆ దేవత వాళ్ళకు ఒక ఉంగరం ఇచ్చినట్టు, ఒక గొలుసు ఇచ్చినట్టు, వాళ్ళని ఆశీర్వదించినట్టు, ఇలా లైట్ పంపించినట్టు మిస్టిక్ ఎక్స్పీరియన్సెస్ ప్రజలకే కలుగుతుంటే, అలాంటి స్వామీజీలు కూడా అలాంటి మిస్టిక్ ఎక్స్పీరియన్సెస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మిస్టిక్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఎక్స్పీరియన్సెసే, అవి కూడా దృశ్యత్వాలే. అటువంటి దృశ్యాలకు ఎప్పుడూ ద్రష్ట అనేటటువంటిది లేదే దృశ్యత్వం ఉండదు. ఆల్ ద మిస్టిక్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ మాయాజాల ఆర్ మ్యాజిక్స్ షోన్ బై ఎనీ మెజిషియన్ ఆర్ సమ్ అదర్ స్వామీజీస్ ఆర్ సమ్ అదర్ పీపుల్స్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఆల్ మిథ్యా ఓన్లీ, బికాజ్ దే ఆర్ ఓన్లీ దృశ్యాస్. They cannot exist without the unchanging drashta. వాసనా నిర్మిత స్వప్నము సామాన్య మిథ్య అవుతే, ఈ అపూర్వము లేక మిస్టిక్ ఎక్స్పీరియన్సెస్ స్పెషల్ మిథ్య. రెండు మిథ్యయే. ఇప్పుడు ఉత్తుత్తి దానికి స్పెషల్ ఉత్తుత్తి ఏమిటి, మామూలు ఉత్తుత్తి ఏమిటి? మామూలు సాంబారు అన్నం, ఉత్తుత్తి అన్నము, పంచభక్ష భోజ్యాలతో భోంచేసినటువంటిది స్పెషల్ అన్నము. రెండు కాళ్ళని తిన్నాము, రెండు మిథ్యే కదా. దాంట్లో స్పెషాలిటీ ఏముంది అంటున్నా. ఓకే. ఆత్మతత్వముకు ఆత్మతత్వం అన్నదే మేము వాదిస్తున్నది నిరంతర నిత్య సత్యమైనటువంటి నిరాకార నిర్గుణ పరబ్రహ్మ సాక్షి చైతన్యము నీవని చెప్తున్నాము. అటువంటి ఆత్మతత్వము అనుభవానికి వచ్చే వస్తువు కాదు, అది సాక్షి అయిన ద్రష్ట. పరమార్థానంద స్వామి మళ్ళీ యు ఆర్ ఎవర్ ది ఎక్స్పీరియన్సర్ అండ్ నెవర్ ద ఎక్స్పీరియన్స్డ్. అది ఎవరు? ఆ సాక్షి ద్రష్ట. నేనే నేనే అన్నప్పుడు ఈ ఉపాధితో, ఈ రకరకాల శారీరక మానసిక రుగ్మతలతో ఉన్నటువంటి నేను కాదు, సాక్షి చైతన్యమైన నేను. రెస్ట్ ఆల్ ఈజ్ మిథ్యా, అన్యద్ ఆర్తం. బృహదరణ్యకం. వాట్ ఎల్స్ యు కన్సిడర్ అదర్ దన్ ది ఆత్మ, ఇట్ ఈజ్ ఆర్తం, as though it is null and void, not existing. స్వప్నే దృష్టం అపూర్వం. స్వప్నంలో చూసిన అపూర్వమును యత్ దేనిని మీరు సత్యమని మన్యసే భావిస్తున్నారో నా తత్ స్వతః సిద్ధం, దానికి స్వతంత్రమైన ఉనికి లేదు, పరతంత్రము. ఆ అపూర్వం మీరు ఏదైతే చెప్తున్నారో దానికి లక్షణాలు ఉన్నాయో లేదో ఒకసారి ఎగ్జామిన్ చెయ్యి. ఆగమ అపాయి అంటే ఆ అపూర్వం అనేది వచ్చిపోయిందా? అవునండి, వచ్చిపోయింది. అది వికారమా? రకరకములైనటువంటి మార్పులతో వచ్చిందో అలా ఒక కాన్స్టెంట్ గా ఉన్న చైతన్యంలా ఉంది? అబ్బే, వికారం అండి. ఎన్ని రకాలైనటువంటి కన్ఫ్యూజన్లు అందులోని. సరే, అది క్షణభంగురము. స్వప్నం ఉన్నంతసేపే ఉంది, తర్వాత పోయింది. అది సాక్షి చైతన్యం మీదనే నిలబడి ఉంది కాబట్టి పరతంత్రము. స్వప్నద్రష్ట ఎవరు? స్వప్నద్రష్ట కూడా సాక్షి చైతన్యమే. జాగ్రత్త ద్రష్ట ఎవరో స్వప్నద్రష్ట కూడా ఆయనే. యన్మనసానుమనుతే ఏనాహుర్మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే అని చెప్పుకున్నాం కదా. ఆది అంతత్వాత్. రీజన్స్ మళ్ళీ చెప్తున్నాను విను. ఆది అంతత్వాత్, ఆద్యంతములు కలిగి ఉండుట వలన. అంటే ఆదికి ముందు లేదు, అంతానికి తర్వాత లేదు. అనిత్యత్వాత్, ఇంపర్మనెంట్ అవడం వలన. దృశ్యత్వాత్, బీయింగ్ అన్ ఎక్స్పీరియన్సబుల్ object, it is mithya. Let it be extraordinary or extraordinary
are ordinary, we don't bother. No matter whether it is ordinary or extraordinary. అపూర్వమా సపూర్వమా నిష్పూర్వమా పూర్వమా అనే ప్రసక్తియే లేదు. ది మూమెంట్ యు సే ఇట్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్, ఇట్ మస్ట్ బి మిథ్యా బికాస్ దృశ్యత్వాత్. అండ్ యు నో ఇట్స్ ఆగమాపాయి, వికారి, క్షణభంగురము, పరతంత్రము. కాబట్టి వేతథం, ఏది దృశ్యమో దానికి ద్రష్ట లేకుండా స్వతంత్రంగా ఉండదు. ముందే చెప్పుకున్నాము, దృశ్యము తాలూకా ఉనికి ద్రష్ట మీదనే ఆధారపడి ఉంది. స్వప్నంలో నువ్వు అపూర్వం అన్నావు, అపూర్వాన్ని ఎవరు చూశారు? నేనే చూశానండి స్వప్నంలో. నువ్వంటే ఎవరు? నా మనసులో అనిపించింది చూశాను. మనసు జడము, మనసు నువ్వా? మనసు నీదా? మనసు నువ్వా? ఆ మనసు నా మనసు అండి. అయితే నువ్వెవరు? అది ఆలోచించు. నీవు ఎవరు, నేను ఎవరు? థింక్ అబౌట్ దట్. అపూర్వాన్ని ఎవరు చూశారు? ఆ చైతన్యమే చూసింది. దృశ్యమును నిరూపించేది ఎలా? దృశ్యం ఉన్నది అని నాకు ఎలా తెలుస్తుంది? సాక్షి చైతన్యం ఉంటేనే, దృక్ అనేది ఉంటేనే దృశ్యం తెలుస్తుంది. ఇక్కడ ల్యాప్టాప్ నాకు కనిపిస్తోంది, ఎదురుగుండా క్లాసు జరుగుతోంది అనే అనుభవం వలన చైతన్యం ఉన్నదని వెంటనే తెలుస్తుంది. కానా దృగేవ సత్యం, దృశ్యం మిథ్యా. దృక్ మాత్రమే సత్యం. దృక్ అంటే ఏమిటి? ఎవరైతే ద్రష్ట, ద్రష్ట ఎవరు? సాక్షి చైతన్యమే సత్యం. స్వప్నే దృష్టం అపూర్వం యత్ మన్యసే త్వం. నువ్వు ఏదైతే స్వప్నంలో నేను అపూర్వాన్ని చూశాను, 4 దంతాల ఏనుగును చూశాను, 8 చేతులు చూశాను, 4 ఎందుకు కర్మ? 100 టస్కులతో చూడు, లేకపోతే కార్తవీర్యార్జునుడిగా 100 చేతులతో చూడు, అప్పుడు కూడా అది దృశ్యమే. ఆ? ఓకే. నతత్ స్వతః సిద్ధం, దానికి స్వతంత్రమైన ఉనికి లేదు. పరతంత్రం, దేర్ ఇస్ నో అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ ఫర్ ఎ దృశ్య వితౌట్ ద చైతన్య బిహైండ్. కిం తర్హి, మరి ఆ దృశ్యాలు ఎలా వచ్చాయి? నేను చూశాను, క్లియర్గా నాకు కనపడింది స్వప్నంలోని. ద్రష్టృ ఆశ్రితమేవ సర్వదృక్ అన్నారు పరమార్థానంద. ద్రష్టృ ఆశ్రితమేవ సర్వదృక్. సర్వదృక్ అన్ని దృశ్యాలు కూడా ద్రష్టృ ఆశ్రితమేవా, చూచే చైతన్యం మీదనే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి యదృశ్యం తన్మిథ్యా వితథం. అంటే ఈ అవతారికతో 8వ కారికలోకి ప్రవేశిస్తాం. అపూర్వం స్థాని ధర్మో హి యథా స్వర్గ నివాసినాం తాన్ అయం ప్రేక్షతే గత్వా యథైవేహ సుశిక్షిత, యథా ఏవ ఇహ సుశిక్షిత. I think I will skip this slide. Let it be there in this one. I will explain the story first. శ్లోక. ఓకే. కిం తర్హి, ఆ దృశ్యములు ఏమి ఎలా వచ్చాయి? ద్రష్టృఆశ్రితమే సర్వదృక్. గౌడపాదాచార్య స్పష్టంగా ద్రష్ట ఉంటేనే దృశ్యం ఉంటుంది, ద్రష్టయే సత్యము, ద్రష్ట అంటే సాక్షి చైతన్యము, దృశ్యము మిథ్య అని కారిక రాయలే. మహాత్ములు క్రిప్టిక్గా రాస్తారు దానిని, అందుకే భాష్యము, దాని తర్వాత ఆనందగిరి టీకా ఇత్యాదులన్నీ అవసరం వచ్చాయి. ఏమిటి రాసి ఉండాలి? అయ్యా నువ్వు చెప్తున్నావు అవన్నీ దృశ్యాలు, దృశ్యాలన్నీ కూడా మిథ్య, ద్రష్ట ఒకటే సత్యము, ఆ ద్రష్ట సాక్షి చైతన్యము, అదే నేను చెప్తున్నటువంటిది అర్థం చేసుకొని శ్లోకం రాయాలి. అలా రాయకుండా ఏం రాశారు? ఒక ప్రత్యేకమైన విధంగా చెప్పారు. స్థాని ధర్మ అన్నారు. స్థాని ఏమిటి, ధర్మం ఏమిటి? ఇదేదో అపూర్వంలా ఉంది, ఎప్పుడూ వినలేదు, ఇంతవరకు ఉపనిషత్తులో స్థాని ధర్మం అనేది డైరెక్ట్గా బోధించలేదు అంటే ఏమిటి? డిపెండెంట్ ఆన్ అబ్జర్వర్. అర్థం ఏంటంటే స్థాని ధర్మ ఈజ్ ఈక్వల్ టు పరతంత్రము ద్రష్ట పైన, డిపెండెంట్ ఆన్ ది అబ్జర్వర్ అని అర్థం. ఎలా వచ్చిందో చూద్దాం. స్థాని, స్వప్న స్థాని అన్నారు కదా, స్వప్న స్థానము, జాగ్రత్త స్థానము అన్నారు కదా అవస్థలను. తేజస్సుని స్వప్న స్థాని అన్నారు. స్వప్న స్థానమునందు అనుభవాలను పొందుతున్న చైతన్యము యొక్క పేరు తేజస్సు. జాగ్రత్త స్థానమునందు అనుభవములను పొందుతున్నటువంటి చైతన్యము యొక్క పేరు విశ్వం. ఏ అనుభవాలను పొందకుండా ఆనందాన్ని పొందుతున్నటువంటి చైతన్యం యొక్క పేరు సుషుప్తిలో ప్రాజ్ఞుడు. ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం.
ఉపనిషత్తు మంత్రాలు చదువుతున్నప్పుడు మొదటి ప్రకరణంలో స్వప్నస్థాన, జాగ్రత్త స్థాన అని వరాసగా మంత్రాలు వచ్చాయి. స్వప్న విశ్వ, జాగ్రత్త స్థాన, స్వప్నస్థాన, తేజస, తర్వాత సుషుప్తి స్థాన, ప్రాజ్ఞ అంటూ చెప్పాం. స్వప్న స్థాన, స్వప్న స్థానమునందు ఉన్నవాడు ప్రథమ విభక్తి ఉంది. స్థాని, ఆ స్థానమునందు ఎవరున్నారో అతని పేరు స్థాని. అంటే ఆ సాక్షి చైతన్యం, ఒకే సాక్షి చైతన్యం అటు స్వప్నాన్ని దర్శిస్తుంది, ఇటు జాగ్రత్తని దర్శిస్తుంది. అంతఃప్రజ్ఞ బహిష్ప్రజ్ఞ రెండూ లేకుండా ఉభయ ప్రజ్ఞలు లోపించినటువంటి కేవల ఆనంద ఆ, స్థితిలో ఆనందమయుడుగా, అంటే ఎక్కడైతే ఆ అన్యథా గ్రహణం లేకుండా కేవలం అగ్రహణంతో ఉన్నాడో దానిని కూడా ప్రకాశింపచేస్తూ ఫోకస్ చేస్తున్నది చైతన్యమే కదా. స్థానం అనగా అవస్థల అనుభవాలకు నిలయ స్థానం. ధనం యస్య అస్తి ఇది ధని. ధనం ఎవరి దగ్గర ఉంటే అతను ధని అన్నాం. గుణం యస్య అస్తి ఇది గుణి. ఓకే. స్థానం యస్య అస్తి స్థాని. అంటే ఎవరి స్థానమునందు ఎవరికి ఈ స్థానం ఉన్నదో అతని పేరు స్థాని. స్వప్న స్థానం యస్య అస్తి ఇది స్వప్న స్థాని. సింప్లీ స్పీకింగ్, డ్రీమర్, వేకర్, డ్రీమర్. స్థాని మీన్స్ డ్రీమర్, అబ్జర్వర్, డ్రీమ్ అబ్జర్వర్. ఓకే. స్థానం అనగా స్టేట్. స్థాని, ద వన్ హూ ఈజ్ ఇన్ దట్ స్టేట్. ఓకే. స్థాని ధర్మంలో ఒక మాట తెలుసుకున్నాము. స్వప్నావస్థ, స్వప్నస్థానం. స్వప్నస్థానంలో ఉన్నవాని పేరేమిటి? స్థాని. ఇంకా చెప్పాలంటే స్వప్నస్థాని అని చెప్పాలి. తేజస అని చెప్పవచ్చు. తేజస ఇస్ స్వప్నస్థానం. మరి ఆ స్వప్నం గురించే డిస్కషన్ జరుగుతుంది. మళ్ళీ స్వప్నాన్ని స్థాని అని మళ్ళీ చెప్పడం ఎందుకు? స్థాని అంటేనే స్వప్నాన్ని అనుభవిస్తున్నవాడు. బికాస్ ద ప్రకృత సబ్జెక్ట్, ప్రకృతం ఏమిటి? ది పాయింట్ ఆఫ్ డిస్కషన్ స్వప్నం. కాబట్టి స్థాని అని రాసుకుంటున్నారు, స్వప్న స్థాని అని చెప్పలేదు. ఇంకో పదం వేశారు, ధర్మ అని వేశారు. స్థాని ధర్మం అర్థం చేసుకుంటే ఈ శ్లోకం అర్థమైనట్టే. ఇప్పుడు ఏంటైంది? స్థాని అంటే ఏమిటి? స్వప్న స్థానమునందున్న తేజసునిలోని చైతన్య శక్తి లేక చైతన్య స్వరూపము, ఆర్ ద చైతన్య విచ్ ఇస్ మేకింగ్ యూ టు ఎక్స్పీరియన్స్ ది స్వప్న యాజ్ తేజస ఈస్ ద స్థాని. ధర్మ అనే వర్డ్, ధర్మ అంటే ఏదో లా అండ్ ఆర్డర్, నీతి శాస్త్రము. నా ధర్మం అండి అంటే నీ కర్తవ్యము, అది చెప్పట్లేదు. దట్ ఈస్ నాట్ ది ధర్మ. గౌడపాద ఇస్ ఇంట్రెస్టెడ్. ధర్మ అనే దానికి ఎన్నో అర్థాలు. ఇక్కడ అర్థమేంటంటే ధర్మము. ఇదిగో ఈ గ్లాసులో నీరు, దీని నీటి ధర్మం అంటే ఏమిటి? చల్లగా ఉంటుంది. ఎక్కడైనా పోస్తే, ఏ దీంట్లో పోస్తే దాని షేప్ తీసుకుంటుంది. కింద వంపేస్తే పల్లానికి పారుతుంది. ముట్టుకు ఏదైనా దీన్ని టచ్ అయితే తడి చేస్తుంది. ఇవన్నీ ధర్మములు అన్నాం కదా. అంటే గుణములు. ఈ గుణములు దేని మీద ఉంటాయి? దేని మీద ఆధారపడి ఉంటాయి? మొన్న కూడా చెప్పుకున్నాం ఐతరేయంలో. గుణము, గుణి. గుణము పదార్థము మీద, గుణి మీద, ద్రవ్యము మీద ఆధారపడి ఉంటుంది. ఉప్పుదనము అనే గుణము ఉప్పు అనే పదార్థం మీద ఉంటుంది. చల్లనిదనము, ఫ్లో అవడము, తడి చేయడము అనేటటువంటి గుణము నీటి యందు ఉంటుంది. గుణం ఎప్పుడు ద్రవ్యము మీద ఆధారపడి ఉంటుంది. గుణము ఎప్పుడు అస్వతంత్రము, పదార్థము మీద ఆధారపడి ఉంటుంది. ధర్మ అంటే గుణము. గుణం అనేటటువంటి మాట ఏం చెప్తుంది? డైరెక్ట్గా ధర్మ అంటే గుణం అని రాసుకోండి. స్వప్న గుణము అన్నారు, స్వప్న ధర్మ అన్నారు. గుణం అనేది వాచ్యార్థము, లక్ష్యార్థం గుణం నేను సూచిస్తుంది. గుణం అనేది ఎప్పుడూ అస్వతంత్రము, లక్ష్యార్థం అస్వతంత్రం. స్థాని అంటే చైతన్యం, ధర్మ అంటే అస్వతంత్రం. ఈ అస్వతంత్రము స్థాని మీద ఆధారపడి ఉంది. అస్వతంత్రమైనటువంటి ధర్మము లేక గుణము అంటే నువ్వు ఏమేమి చూస్తున్నావో చూసేటటువంటివన్నీ గుణములు, గుణముల తాలూకా విక్షేపమే కదా. అవి అస్వతంత్రములు, అవి స్థాని మీద ఆధారపడి ఉన్నాయి. స్థాని అంటే చైతన్యం.
అర్థమైందా ఇప్పుడు? స్థాని మళ్ళీ అడుగుతా కూడా తర్వాత. స్థాని అంటే ఏంటి, ధర్మ అంటే ఏంటి? స్థాని డ్రీమ్ అబ్జర్వర్, స్వప్న చైతన్యము. ధర్మ గుణము, వాచ్యార్థము. లక్ష్యార్థము డిపెండెంట్, అస్వతంత్రము. స్థాని ధర్మ స్వప్నద్రష్ట అయినటువంటి తైజస చైతన్యముపై పరతంత్రమైనవి స్థాని ధర్మ. స్వప్నంలో నువ్వు చూసిన అపూర్వాలు ఏమిటి ఉన్నాయో అవన్నీ స్థాని ధర్మాలు నాన్న. ఏదో అపూర్వాలు చూశాను, 4 దంతాలు, 8 చేతులు, 100 దంతాలు, 1000 చేతులు, సహస్రాక్షులు, ఏవో చెప్తున్నావు నువ్వన్నీ. అవన్నీ కూడా దే ఆర్ డిపెండెంట్ ఆన్ ద డ్రీమర్. డిపెండెంట్ అంటే ధర్మము, డ్రీమర్ అంటే స్థాని. స్థాని ధర్మ డిపెండెంట్ ఆన్ ద డ్రీమర్. యు డోంట్ అండర్స్టాండ్, ఐ విల్ రిపీట్ ఇట్. స్థాని అంటే స్వప్నస్థాని. ఎందుకు స్వప్నస్థాని? ఇప్పుడు స్వప్నము డిస్కషన్ కాబట్టి. స్వప్న స్థానంలో చైతన్యం ఉంటే స్వప్నం కలుగుతుందా, చైతన్యం లేకపోతే స్వప్నం కలుగుతుందా? చైతన్యం తాలూకా అండదండలలోనే, దాని తాలూకా బ్లెస్సింగ్స్లోనే ఈ స్వప్నం కలుగుతుంది. అంటే స్వప్నాన్ని బ్లెస్ చేస్తున్నది ఎవరు? ఆ వెనకాల ఉన్నటువంటి ఆ చైతన్యం, సాక్షి చైతన్యము. తాని అంటే సాక్షి చైతన్యము. ధర్మ అంటే వచ్చిపోయేది. ధర్మ అంటే పదార్థము తాలూకా గుణము. ఆ గుణము దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అది పరతంత్రము. అంటే అది స్వతంత్రం లేనిది. అంటే ఇట్ ఈస్ నాట్ ఇండిపెండెంట్, ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద డ్రీమర్. ఓకే. అపూర్వాలైన పూర్వాలైన స్వప్నద్రష్ట యొక్క అనుభవములు మాత్రమే. స్వప్నద్రష్ట యొక్క అనుభవాలనే చెప్పగలం కానీ వాటికి సత్యత్వమును ఇవ్వలేము. ఎందుకు? స్వప్నద్రష్ట లేనిదే అవి నిలబడలేవు. స్వతంత్ర ఉనికి లేదు, ప్రతిపత్తి లేదు. కాబట్టి డిపెండెంట్. ఎవరండి ఇంతకీ ఆ స్వప్న ద్రష్ట? నేనే కదా ఆ స్వప్నం చూశాను. స్వప్నద్రష్టను నేనే. ఒరే బాబు, నువ్వేరా స్వప్నద్రష్ట? కాదని అనడం లేదు, కానీ నువ్వంటే ఎవరు? ఫస్ట్ దానికి రా. నువ్వంటే ఈ దేహేంద్రియ సంఘాతము, ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు, ఈ అనుభవాలను చూచేటటువంటి జడ పదార్థమైన మనస్సు కాదురా నాన్న. ఆ మనస్సును కూడా ప్రకాశింపచేస్తున్న చైతన్యము. నాకు అలా అనుభవం అవ్వలేదే. మరి సుషుప్తి లేకపో, అప్పుడు మనసు పనిచేస్తుందా? పనిచేయడం లేదు. మరి అప్పుడు నీకు బాగా నేను పడుకున్నానని తెలుస్తుందా? తెలుస్తుందండి. ఒకరోజు బాగా పడుకోలేదు, అది కూడా తెలుస్తుంది. ఆ తెలివి ఆ తెలివినే చైతన్యం అంటున్నాం. ఓకే. పూర్వములైనను మిథ్య. ఎందుకు? అపూర్వమైన అనుభవమే, పూర్వమైన అనుభవమే, అది దృశ్యమే. దృశ్యత్వం ఆద్యంతవంతం. అంటే కొంతసేపు ముందు లేవు, తర్వాత మళ్ళీ ఉండవు, కొంతసేపు మాత్రమే ఉన్నాయి. ఆగమాపాయలు, వికారాలు, డిపెండెంట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. యు ఆర్ ఎవర్ ద ఎక్స్పీరియన్సర్ అండ్ నెవర్ ద ఎక్స్పీరియన్స్డ్. ద్రష్ట లేకుండా దృశ్యములకు స్వతంత్రంగా భాషించే స్వతసత్తా ఉండదు. ఒక్క ఆత్మారేఖ సాక్షి చైతన్యమే స్వతంత్ర సత్తా కలిగి ఉన్నది. మిగతావన్నీ కూడా ఆర్తం, అన్ని మిథ్యయే, సత్ కావు, మిథ్య. ఓకే. ఇప్పుడు దానికి భాష్యం ఏం చెప్తున్నారు? అపూర్వం స్థాని ధర్మో హి స్థానినో ద్రష్టు ఏవ హి స్వప్నస్థానవతో ధర్మ యథా స్వర్గనివాసినాం ఇంద్రాదీనాం సహస్రాక్షత్వాది తథా స్వప్నదృశ అపూర్వ అయం ధర్మ సతస్థితో ద్రష్టు స్వరూపవత్ తాన్యేవం ప్రకారాన్ అపూర్వాన్ స్వచిత్త వికల్పాన్ అయం స్థానీయ స్వప్న దృక్ స్వప్నస్థానం గత్వా ప్రేక్ష్యతే. ఇలా బ్యూటిఫుల్ భాష్యం. లెట్ us see లైన్ బై వర్డ్ బై వర్డ్. ఓకే. స్థాని ధర్మ అనే పదాన్ని ఉపయోగించారు. శంకరులు కూడా స్థాని అంటే సాక్షి చైతన్యం అని, ధర్మ అంటే డిపెండెంట్ అని ఆయన చెప్పలేదు. పోనీ ఆనందగిరి గారు ఏమైనా టీకలో రాశారంటే ఆయన కూడా స్థాని ధర్మం అంటే డైరెక్ట్గా చెప్తున్నారు, కానీ క్లియర్గా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా చెప్పలేదు. మరి మీకు ఎలా తెలిసిందండి? ఈ విష్ణుదేవానందగిరి గారని ఒక ఆయన ఉన్నారు. ఈయన కైలాసాశ్రమం అని హృషికేశ్లో ఉంది. ఆ కైలాసాశ్రమం వాళ్ళు విష్ణుదేవానందగిరి గారి టిప్పణితో ఆనందగిరి గారి టీకకు టిప్పణి అంటే ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ది ఆనందగిరి గారి టీక, ఆ టిప్పణి రాస్తూ
కింద ఫుట్ నోట్లో రాశారు. ఆయన పుస్తకంలో ఎంత పేజీ ఉంటే ఆయన ఫుట్ నోట్ ఒక 1/3 ఉంటుంది. ఆ ఫుట్ నోట్లోనే విషయం అంతా. ఆ ఫుట్ నోట్లో స్థాని ధర్మం అనేటటువంటి దాన్ని వివరించారు. ప్రస్థానత్రయ భాష్యానికి అంటే అటు 10 ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, ఇటు భగవద్గీతకు భగవత్పాదులు భాష్యాన్ని ఇచ్చారు. దానికి ఆనందగిరి గారు టీకనిచ్చారు. దానికి శ్రీ విష్ణుదేవానందగిరి గారు టిప్పణి రాశారు. అన్నిటికీ రాశారు. ప్రతి బృహదరణ్య భాష్యానికి వెళ్తే ఎక్సలెంట్ టిప్పణి ఈ రాసి పెట్టారు ఆనందగిరి గారికి. ఇది కైలాసాశ్రమం వారు పబ్లిష్ చేశారు. అఫ్ కోర్స్ సాంస్క్రిట్ లో ఉన్నది. స్థాని స్వప్నస్థాన తేజస్సుని ధర్మ దానిపైన ఆధారపడిన గుణములు స్వప్నానుభవములు అస్వతంత్రం చేత ఇప్పుడు ఏదైనా మనం చెప్పుకోగలుగుతున్నాము. స్థాని ధర్మ అంటే అటు ఆనందగిరి గారు, ఇటు మన శంకరాచార్యుల వారు, అటు గౌడపాదుల వారే కాకుండా ఈ విష్ణుదేవానందగిరి గారి కటాక్షమే అని చెప్పుకొని వారికి ఒక నమస్కారం చెప్పుకుందాం. అపూర్వం స్థాని ధర్మో హి స్వప్నంలో చూచినటువంటి అపూర్వములు స్వప్న ద్రష్ట అయినటువంటి సాక్షి చైతన్యం మీద ఆధారపడనివి కనుక పరతంత్రములు, నాట్ ఇండిపెండెంట్. స్థానినో ద్రష్టు ఏవ హి ధర్మ. స్థానినో స్వప్నావయ అవస్థ ఎందున్న స్వప్నద్రష్ట యొక్క ధర్మములే. స్థానినః అంటే స్థానమునందున్న అంటే స్వప్నావస్థ ఎందున్న ద్రష్టు అంటే సాక్షి చైతన్యం స్వప్నద్రష్ట యొక్క ఏవా ధర్మములి ధర్మ ఏవా ధర్మములే. నువ్వు చూస్తున్నటువంటి అపూర్వాలవని సపూర్వాలవని అన్నీ కూడా ఆ స్వప్న ద్రష్ట యొక్క బ్లెస్సింగ్సే. దృష్టాంతంలో ఏం చెప్పాము? యథా స్వర్గ ఇంకో దృష్టాంతం ఇస్తున్నారు దానికి. ఏమిటా దృష్టాంతము? యథా స్వర్గ నివాసినాం ఇంద్రాదీనాం. ఏ విధముగా స్వర్గమునందు ఉంటున్నటువంటి ఇంద్రుడు మొదలైన వారు. స్వర్గ నివాసినం తెలుసును. స్వర్గమునందు నివాసం ఉన్నవారు ఎవరు? ఇంద్రుడు ముఖ్యంగా స్వర్గంలో. ఆదీనం మొదలైన వారు. వాళ్ళకు సహస్ర అక్షత్వాది అంటే 1000 కన్నులు ఉన్నాయి అంటారు. 1000 కన్నులు ఉన్నాయి ఇంద్రుడు గారికి అంటారు. అది అపూర్వం. 1000 కన్నులు ఉన్న వారిని మనం ఎప్పుడూ చూడలేదు. అది మనకు అపూర్వంగా కనిపిస్తుంది. 1000 కన్నులు ఉన్నటువంటి ఇంద్రుడు గారిని మనం ఎప్పుడు చూడలేదు. 1000 కన్నులు ఉన్నటువంటి ఏ జంతువుని కానీ, ఒక మనిషిని కానీ, ఒక ఒక ప్రాణిని కానీ మనం చూడలేదు. కానీ అక్కడ వాడికి సహజము, మనకి అపూర్వము. అంటే అంటే స్వర్గాదుల యందు అక్కడక్కడ ఉన్నటువంటి స్వర్గంలో పారిజాతమని ఏదో వృక్షం ఉన్నది. అది చాలా సెంట్ ఇస్తుంది. అది ఎప్పుడూ వాడదు. అది ఎయిర్ కండిషన్డ్ ఫ్లవరు. వేసవికి చలి, చలికి వేడి కలిగిస్తుంది. అది పెట్టుకున్న వాళ్ళు సిగపువ్వు ఎప్పటికీ వాడదు. ఇలాంటి డిస్క్రిప్షన్స్ అన్నీ ఉన్నాయి. పారిజాత భరణం మొత్తం పుస్తకం దాని మీద ఉంది. అయితే అవన్నీ అక్కడ ఉన్న వాళ్ళకి అది సహజము. మనం అక్కడికి పోయి చూస్తే సహజంగా ఉంటుంది. ఇక్కడి నుంచి చూస్తే అది అపూర్వంగా ఉంటుంది. తథా అదే విధముగా అపూర్వములు కనపడుట స్వప్నమునందు సహజం. జాగ్రత్త కోణంలో చూస్తే అదేమిటండి 4 దంతాలు లేనివి ఏమిటండి, ఈ 8 చేతులు అటువంటి మనిషికి ఉండడం ఏమిటండి, అవన్నీ అపూర్వం అండి అనిపిస్తాయి. ఎప్పుడు? ఫ్రమ్ ద జాగ్రత్త స్టాండ్ పాయింట్. Suppose you go to Swarga, we cannot, of course. If there were to be a chance to visit Swarga, then you can see Devendra with 1000 eyes, and you can see Airavata, a white elephant with 4 tusks, and all that. You will see Parijata, you will see Kalpavruksha, you will see Indravana, all those things. There are apurvas. From this standpoint, there are apurvas. స్వప్నంలో అక్కడ చూశాడు ఏదైనా అపూర్వం అంటే జాగ్రత్త కోణంలో అవి లేవు కదా. అందుకే అపూర్వం. అదే విధంగా తథా అదే విధముగా అపూర్వాలు కనపడటం జాగ్రత్త కోణంలో చూస్తే అది అపూర్వాలుగా ఉంటాయి. స్వప్నంలోంచి చూస్తే అపూర్వాలుగా అనిపించవు, సహజంగానే ఉంటాయి. స్వర్గంలోకి పోయి 1000 కళ్ళ సహస్రాక్షుడైన ఇంద్రుని, తెల్లని ఐరావతం, తెల్ల ఏనుగుని, 4 దంతాలు ఉన్న ఏనుగుని చూస్తే అక్కడ సహజంగానే ఉంటుంది. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నా, చెప్పుకోవచ్చు. కొంచెం ముందుకెళ్ళాక స్వప్నంలో స్వప్న శరీరంతో స్వప్నలోకాల అనుభవాలు,
స్వప్న శరీరంలో ఈ శరీరం కాదు స్వప్న అనుభవాలు పొందుతున్నది. ఈ శరీరం మంచం మీద పడుకున్నది. వేరే సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది. ఆ సూక్ష్మ శరీరంతో స్వప్నలోక అనుభవాలు కలుగుతున్నాయి. స్థూల శరీరం మంచం మీదే ఉంది. అదే మీరు సినిమాలో చూపిస్తారు. వాళ్ళు ఇలా పడుకున్నట్టే ఉంటారు. వాళ్ళ నుంచి ఇంకో శరీరం లేచి వెళ్ళినట్టుగా ఉంటుంది. అదే సూక్ష్మ శరీరం. అక్కడ ఇంద్రియాలు కూడా స్వప్న ఇంద్రియాలే. అవి కూడా సూక్ష్మములే. అనుభవాలు కూడా అపూర్వంగానే ఉంటాయి. ఇప్పుడు మామూలుగా ఎంతో అపూర్వం అక్కర్లేదు. మనకి రోజు వచ్చే కళనే మనం జాగ్రత్తగా పరిశీలిస్తే జాగ్రత్త అంశాలు ఉంటాయి. కానీ అక్కడ కలిగినటువంటి అనుభవాలు అపూర్వంగానే ఉంటాయి. జాగ్రత్త అంశాలు వినూత్నమైన అనుభవాలు కలగలుపుగానే ఉంటాయి. ఇంద్రియాలు డ్రాప్ ఆఫ్ అయిపోయాయి. ఇంద్రియాలు ఎక్కడున్నాయి? జాగ్రత్త ఇంద్రియాలు పనిచేయటం లేదు. జాగ్రత్త ఇంద్రియాలు పడుకుంటేనే కదా స్వప్నం అని ప్రశ్న పరిషత్ చెప్పింది. మనసు పనిచేస్తోంది, ఇంద్రియాలు పడుకున్నాయి. సూక్ష్మ శరీరంతోనే చూస్తారు. ద డ్రీమర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ డ్రీమ్ యాజ్ వెల్ యాజ్ ది వేకర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద వేకింగ్ స్టేట్. సో dreamer experiences in dream are as real as the waker experiences in the waking state. అంటే జాగ్రత్త ప్రపంచంలో జాగ్రత్త అనుభవాలు ఎంత నిజమనిపిస్తూ ఉంటాయో స్వప్నంలోంచి స్వప్నానుభవాలను చూస్తున్నట్టు అవి కూడా అంతే సహజము నిజము అనిపిస్తాయి. ఇక్కడి నుంచి చూస్తే అవి అపూర్వములు అనిపిస్తాయి. అది వింతగా కనిపిస్తాయి. ఇంద్రియాలు కూడా స్వప్నేంద్రియాలు సూక్ష్మంగా ఉంటాయి. అనుభవాలు అపూర్వంగా ఉంటాయి. స్వప్నంలోకి జారగానే ఈ స్థూల శరీరము ఈ ఇంద్రియాలు డ్రాప్ ఆఫ్ అయిపోతాయి. సూక్ష్మ శరీరంతోనే చూస్తాము. డ్రీమర్ ఎక్స్పీరియన్సెస్ డ్రీమ్ యాజ్ రియల్ యాజ్ ది వేకర్ ఎక్స్పీరియన్సెస్ ది వేకింగ్ స్టేట్. స్వప్న కాలంలో కాల పరిమాణం దేశ పరిమాణం కూడా వేరే. అక్కడ టైము ఫ్రేమ్ వేరు, అక్కడ ఉండేటువంటి ప్రదేశం ఫ్రేమ్ వేరు. అవన్నీ మనకు తెలుసు. అనుభవాలు కూడా అపూర్వమే. స్వప్న ప్రపంచం జాగ్రత్త అవస్థలో నుండి జాగ్రత్త ప్రపంచాన్ని స్వప్నంలోంచి అనుభవించలేం. స్వప్న ప్రపంచాన్ని జాగ్రత్తలో ఉండి ఇప్పుడు అనుభవించగలమా? అనుభవించలేం. జాగ్రత్తలో జాగ్రత్త ప్రపంచాన్ని స్వప్నంలో ఉండేటప్పుడు జాగ్రత్త అనుభవాలను పొందగలమా? పొందలేం. దేనికదే విడివిడి. తథా అదే విధముగా స్వప్న దృశ్య అపూర్వ. స్వప్న అనుభవాలు అపూర్వమనే అనిపిస్తాయి. ఓకే. అయం ధర్మ. ఈ కనపడే అపూర్వములు పరతంత్రములే. అంటే ఈ ఏమైతే అయం ధర్మ అంటే ధర్మం అంటే ఏమిటి? పరతంత్రం అని చెప్పుకున్నాం కదా. అయం ధర్మ. ఈ ఈ అపూర్వములు అనేటటువంటి ఎక్స్పీరియన్సెస్ పరతంత్రములే. డిపెండెంట్ ఆన్ స్వప్న ద్రష్ట, ఆల్సో కాల్డ్ స్థాని. ద్రష్టు స్వరూపవత్. ఏ సాక్షి చైతన్యం అయితే స్వరూపముగా స్వప్నాన్ని అపూర్వాన్ని చూస్తున్నటువంటి సాక్షి చైతన్యంలో మార్పు లేని సాక్షి చైతన్యంలో వలే నా స్వతసిద్ధ. స్వతంత్రములు కావు. స్వతంత్రం ఏమిటి? సాక్షి చైతన్యం. పరతంత్రం ఏమిటి? స్థాని ధర్మాలు. స్థాని స్వతంత్రం, స్థాని ధర్మాలు పరతంత్రం. సాక్షి చైతన్యము స్వతంత్రము, దృశ్యములు పరతంత్రము. స్థాని అనగా సాక్షి చైతన్యం. స్వప్న స్థానమునందు అనుభవములను కలిగిస్తున్నటువంటి సాక్షి చైతన్యం స్థాని. ధర్మాలు అనేవి అక్కడ దృశ్యాలు, మారేవి, స్వతంత్రం కానివి. అవన్నీ కూడా స్థాని మీదే ఆధారపడి తాన్. ఈ స్వప్న ద్రష్ట ఏవం ప్రకారాన్ అపూర్వాన్. ఈ ఈ విధముగా, ఏ విధముగా కాదు, ఈ విధముగా చూడబడిన అపూర్వములను, ఈ విధముగా చూడబడిన అపూర్వములను స్వ తన యొక్క చిత్త వికల్పాన్ మనసు చేత కల్పించబడిన అయం అపూర్వ పూర్వాలను రెండింటినీ కూడా స్థాని స్వప్న దృక్. స్వప్న దృక్ అంటే స్థాని, అంటే స్వప్నాన్ని చూస్తున్నటువంటి సాక్షి చైతన్యం. స్థాని స్వప్న దృక్. స్వప్న స్థానం, స్వప్న అవస్థను గత్వా ఉంది, ప్రేక్షతే చూచును, దృశ్యములుగా అనుభవించు. ఏమవుతుంది? నిద్రలోకి జారుకోగానే సాక్షి చైతన్యము ఇంద్రియాల నుంచి విత్డ్రా అయిపోయి ఆ చేతన అనే మనసునందే ఉంటూ
మనసులో స్వప్నంలో అపూర్వమైనటువంటి చిత్త వికల్పాల ద్వారా కల్పించబడినటువంటి అపూర్వాలు అవచ్చు, పూర్వం మేము చూసినవి కావచ్చు. ఇటువంటివన్నిటిని స్వప్న స్థానాన్ని పొందినటువంటి ఆ చైతన్యము స్వప్న స్థానాన్ని గత్వా పొంది ప్రేక్షతే, ఆయా దృశ్యములను చూస్తుంది. ఒక్కటే తెలుసుకోవాలి, చూడబడుతున్న దృశ్యములు మిథ్య, చూస్తున్నటువంటి చైతన్యము ద్రష్ట, సాక్షి చైతన్యము అది ఏ సత్యం. స్వప్నము స్వప్నము స్వప్న ద్రష్టకు అపూర్వము మిథ్య కాదు. స్వప్నంలోంచి చూస్తే అది అపూర్వము కాదు, బయట నుంచి చూస్తే అపూర్వంగా ఉంటుంది. మళ్ళీ ఉదాహరణ ఇస్తాం. యథా ఏవ ఇహలోకే సుక్షితో దేశాంతర మార్గ తేన మార్గేణ దేశాంతరం గత్వా తాన్ పదార్థాన్ పశ్యతి తద్వత్. తస్మాత్ యథాస్థాని ధర్మాణం రజ్జు సర్ప మృగతృష్టికాదీనాం అసత్వం తథా స్వప్న దృశ్యానాం అపూర్వాణం స్థాని ధర్మత్వం ఏవ ఇతి అసత్వం అతో నా స్వప్న దృష్టాంతస్య అసిద్ధత్వం అని కన్క్లూడ్ చేశారు. చూద్దాం, కొంచెం మంచి మంచి పాయింట్స్ వస్తాయి, జాగ్రత్తగా చూడండి. స్వప్నము స్వప్నద్రష్టకు అపూర్వము కాదు. స్వప్నంలో ఉన్నవానికి స్వప్నంలో కనిపించే అనుభవములు సహజమే, అది అపూర్వము కాదు. ఎందుకు కాదు? స్వప్నద్రష్ట స్వప్నానికి అపూర్వం ఎందుకు కాదు? దృష్టాంతాన్ని ఇస్తున్నారు. స్వప్నము అపూర్వమని ఎవరంటున్నారు? ఎవరు చెప్తున్నారు స్వప్నం అపూర్వమని? జాగ్రత్త అవస్థలోనున్న విశ్వడు చెప్తున్నాడు. విశ్వడు స్వప్నంలోనూ తేజస్సుని అడిగితే న్యాచురల్ సార్, ఆ స్టేట్లో అవి న్యాచురలే అంటాడు. కనుక అపూర్వమును చూచెను అనడమే పుస్తకం. మీరు అపూర్వాన్ని చూశాడు అన్నారు. అపూర్వాన్ని ఎక్కడ చూశాడు? స్వప్నంలో చూశాడు. మరి స్వప్న ద్రష్టని అడుగు, అపూర్వం కాదంటాడు. నువ్వు అపూర్వం అనే పెద్ద డిస్కషన్ పెట్టావు. అపూర్వం అనేటువంటి వర్డే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, బికాజ్ జాగ్రత్తలోంచి చూసి అపూర్వం అంటున్నావు. స్వప్న స్థానంలో గత్వా ప్రేక్షతే, చక్కగా చూస్తున్నాడు. ఈక్షతే, చక్కగా చూస్తున్నాడు. న్యాచురల్గా చూస్తున్నాడు స్వప్న స్థానంలోనే. అక్కడేమీ ఆయన అసహజంగా ఇంకేం కనపడలేదు. ఎలాగా అంటే ఏ విధముగా నై. ఇప్పుడు చూడండి, 1970, 75, 80 ఆ ప్రాంతంలో ఇండియా నుంచి, ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు అందరూ అన్ని దేశాలు పెడుతున్నారు. మన విలేజెస్లో ఏదో శిఖారాలం దగ్గర ఉన్న మారుమూల గ్రామం నుంచి ఒక విలేజర్ని పట్టుకుని వెళ్ళి అమెరికాలోకి తీసుకెళ్ళి, అమెరికాలోనో యూరోప్లోనో కూర్చోబెట్టాను అనుకోండి. ఎస్కలేటర్ చూస్తే కాయిన్ వేస్తే లోపల నుంచి ఇది వస్తే, అక్కడ నుంచి కోకోకోలా వస్తే ఏది చూస్తే అన్నిటికీ అపూర్వాలే. ఎందుకు? ఇక్కడ నుంచి చూస్తే అది అపూర్వం. అక్కడ ఉన్న వాడిని అడిగి అనుకోండి, వాడి ఇదేం కొత్త కాదు, వాళ్ళకి ఎవ్రీడే ఇస్ సహజం. ఫర్ ఎగ్జాంపుల్, పపావా న్యూ గినియా అని ఒక ప్లేస్. ఈ పపావా న్యూ గినియా అనేది పసిఫిక్ ఓషన్లో ఉన్న ఒక పార్ట్. అక్కడ ఫిలిప్పైన్స్కి వెళ్ళి మేము 1982, 83 ఆ ప్రాంతంలో, 82లో అక్కడికి వెళ్ళాం ఒక స్టడీ కోసం, మెడికల్ స్టడీ కోసం. అక్కడ ఉండేటటువంటి ఆ విలేజ్లో ఈ అప్పర్ పార్ట్లో చిన్నపిల్లలు, వృద్ధులు, మధ్య వయసు వాళ్ళు అని వ్యత్యాసం లేకుండా, ఆడ మగ అని వ్యత్యాసం లేకుండా ఎవ్వరూ ఏం కట్టుకోలేరు. నడుం దగ్గర మాత్రమే కట్టుకున్నారు. అది చూడగానే మాకు అపూర్వం అనిపించింది. ఎంత అపూర్వం! మన దేశంలో ఎప్పుడూ అలా చూడం మన మనుషులను. చాలా అపూర్వం. వాళ్ళకది సహజం. జాగ్రత్తలో నుండి చూస్తే ఏది నువ్వు అపూర్వం అంటున్నావు, అక్కడ ఇంద్రుడు, సహస్రాక్షుడు, లేకపోతే 4 దంతాల ఏనుగు ఐరావతము అన్నది ఆ స్థితిలో ఉంటే అది వాళ్ళకి సహజమే అనడానికి ఇది ఒక. ఇంకా అప్పుడు మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఆఫ్రికాలో ఇప్పటికీ కూడా కొన్ని ట్రైబ్స్ ఉన్నారు. వాళ్ళు పూర్తిగా శరీరం మీద ఏ విధమైనటువంటి ఆచ్ఛాదన వస్త్రము లేకుండా ఒకటో రెండో ఆకులు మాత్రమే మొలకే కట్టుకుని తిరుగుతూ ఉంటారని మనకు తెలుస్తూనే ఉంది. అది అపూర్వం. ఇప్పుడు మొట్టమొదటిసారిగా మేము కెనడా వెళ్ళినప్పుడు, కెనడాలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఇండియన్స్ హూ ఎవర్ ఇస్ దేర్, దే ఆర్ ఆల్ పంజాబీస్. వాళ్ళందరూ వాళ్ళు వేసుకున్న పంజాబీ డ్రెస్ సౌత్ ఇండియన్ డ్రెస్లా ఉండదు. సౌత్ ఇండియన్ డ్రెస్ వేసుకుని, ఈమె చీర కట్టుకుని, చక్కగా ఇంత బొట్టు పెట్టుకుని, ఏవేవో ముక్క పుడకలు అవన్నీ పెట్టుకుని, పాపెట్లో ఇది పెట్టుకుంటే వాళ్ళు ఇలా ప్రతి వాళ్ళు అపూర్వం. ది స్టార్ట్ క్లిక్కింగ్, ఫోటోలు తీస్తూ ఉండేవారు.
ఎందుకంటే ఇదేదో వాళ్ళకి విచిత్రంగా ఉండేది. మన దేశంలో ఎవరైనా అలా వెళ్తే ఫోటో తీస్తారా? వాళ్ళు అలాగే ఉన్నారు. అంటే ఒక స్థానం నుంచి చూస్తే రెండోది అపూర్వం, ఇంకో ఆ స్థానంలో అది సహజం. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. సుక్షిత అంటే బాగుగా, నేను లౌకికమైన ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఆయన ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ చూడండి. బాగుగా శిక్షణ పొందిన, యథా ఏవ ఏ విధముగా, ఇహ అంటే ఈ లోకమందు, సుక్షిత బాగుగా శిక్షణ పొందిన, వెల్ ట్రైన్డ్, ఎక్స్పర్ట్ ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్, ట్రైనింగ్ అయిపోయింది బాగా. అతని వానికి సుక్షిత అనే పదానికి రెండు అర్థాలు తీసుకోవచ్చు. ఆనందగిరి పరమార్థానంద కూడా చెప్తున్నారు. సుక్షితుడు అంటే సుక్షితుడు అనేటటువంటి పర్సన్. సుక్షిత అంటే బాగా శిక్షణ పొందిన అతడు. శిక్షణ లేకపోతే శిక్షణ పొందినటువంటి మార్గం, సుక్షితమైన మార్గం, సుక్షితమైనటువంటి ఒక ట్రైనింగ్. అంటే సుక్షితుడైనా అవచ్చు, సుక్షితమైనటువంటి మార్గమైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కర్మలు రెండు, ఒకే కర్మని అలౌ చేసేటటువంటి వెర్బ్స్ కొన్ని ఉంటాయి. ఒకటి కంటే ఎక్కువ కర్మలను అలౌ చేసే వెర్బ్స్ సంస్కృతంలో చాలా ఉంటాయి. అలాంటివి అట్లీస్ట్ ఒక 12 ఉన్నాయి అంటూ మనం వ్యాకరణంలో చదువుకుంటే, ద్వికర్మకాలు అటువంటివన్నీ, బహుకర్మకాలు. ఫర్ ఎగ్జాంపుల్, అన్నం తిన్నాను, నేను అన్నము తిన్నాను. నేను సబ్జెక్టు, అన్నము ఆబ్జెక్టు, తిన్నాను వెర్బ్. నేను అన్నం తిన ఒకటే వెర్బ్. నేను రవి గారికి సంస్కృతము బోధించి తిని. ఎన్ని వెర్బులు ఉన్నాయి? నేను రవికి సంస్కృతమును, రవికి అనేది ఒక ఒక వెర్బులు కాదు. ఎన్ని కర్మలు ఉన్నాయి? రవి. బోధించి తిని అనే క్రియకు నేను రవికి బోధించి తిని, అది సెంటెన్స్. నేను సంస్కృతం బోధించి తిని, అది కరెక్ట్ సెంటెన్స్. నేను రవికి సంస్కృతం బోధించి తిని అంటే రెండు కర్మలు ఉన్నా కూడా సెంటెన్స్ సరిపోయింది. ఈ విధంగా సంస్కృతంలో ఒక్కొక్కసారి ఆ పదము రెండు కర్మలుగా పనిచేయచ్చు. ఇక్కడ సుక్షిత అనే దానికి ఒకటి సుక్షితుడైనటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు, సుక్షితమైనటువంటి మార్గము అని కూడా చెప్పుకోవచ్చు అన్నారు పరమార్థానంద ఆనంద. సుక్షిత దేశాంతర మార్గ, బాగా శిక్షణ పొందినతడు, బాగా శిక్షణ పొందిన మార్గం ఎలాగని చెప్పు. ఒక గ్రామీణుని ప్రదేశాలకు తీసుకువెడితే అంతా వింతే, అపూర్వమే. బాగా శిక్షణ పొందిన ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఈ మోడర్న్ డేస్లో బిజినెస్ ట్రావెలర్. ఆయన నెలకోసారి ఈ దేశం వదిలి వెళ్తూ ఉంటాడు. అమెరికా వెళ్తాడు, జపాన్ వెళ్తాడు, ఆస్ట్రేలియా వెళ్తాడు, ఆ, యూరప్ వెళ్తాడు. సుక్షితుడు ట్రావెల్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి ఏది అపూర్వంగా ఉండదు, ఏది వింతగా ఉండదు. ఇప్పుడు మనము గ్రామీణుని తీసుకుని పోయి సడన్గా కాలిఫోర్నియా బీచ్లో వదిలేమనుకోండి. కాలిఫోర్నియా బీచ్ మీకు వింటర్లో ఎలా ఉంటుందో తెలుసా? ఖాళీగా ఉంటుంది చలి వల్ల. సమ్మర్ వచ్చేసరికి అలా వేడి కోసం వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 1/4 మీటర్ గుడ్డ కూడా ఒంటి మీద ఉండదు, అలా పడుకుని ఉంటారు ఆ బీచ్లో. మనవాడు గ్రామీణ పట్టుకుంటే వాడి దగ్గర ఒక కెమెరా ఇచ్చామనుకోండి, ప్రతిదీ వాడికి ఫోటో తీసి అనిపిస్తుంది. వాళ్ళు పట్టుకుని తంతారు. అరే మమ్మల్ని ఫోటో తీయడానికి అది మీకు ఉంటుంది, మేము సన్ బేతింగ్కి వచ్చాం. అది వాళ్ళకి సహజం. మన దేశంలో అలా బీచ్లో ఎవరు పడుకోరు. ఇది మనకు అపూర్వం. అంటే ఒక కోణంలోంచి చూస్తే అపూర్వము, జాగ్రత్తలోంచి నువ్వేదో స్వప్న దృష్టాంతాన్ని పట్టుకుని అవేమో అపూర్వం అంటున్నావు. అది స్వప్నంలో ఉంటే సపూర్వమే, అంటే సహజమే అంటూ చెప్తున్నారు. బాగా శిక్షణ పొందినటువంటి వ్యక్తి వారికి ఏది ఎంత అపూర్వం కాదు. అపూర్వం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? అబ్జర్వర్ డిపెండెంట్. ఏ విలేజర్ గోయింగ్ టు శాన్ ఫ్రాన్సిస్కో బీచ్ ఫైండ్స్ ఎవ్రీథింగ్ యాజ్ వండర్మెంట్. ఎవ్రీథింగ్ అపూర్వమే. ఇంకొకను బాగా శిక్షణ పొంది రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూ 10 సార్లు 20 సార్లు విదేశాలు తిరిగి అటువంటి బీచ్ల్లో తను కూడా సన్బేదింగ్ చేసినటువంటి వ్యక్తికి అదేమీ అపూర్వము కాదు. సో అపూర్వము అనేటటువంటిది అబ్జర్వర్ డిపెండెంట్. అప్పుడు అబ్జర్వర్లో ఉన్న చైతన్యమే సత్యము. అపూర్వము లేక సహజము అనేటటువంటివి సత్యములు కావు. తేన మార్గేణ దేశాంతరం గత్వ, శిక్షణ పొందిన ప్రకారంగా ఏ వింత లేకుండా సహజంగా ప్రవర్తిస్తాడు.
అతడు పదార్థాన్ని వస్తువులను పశ్యతి చూచును, వింత అపూర్వమని తలంచడు. తద్వత్ అదే విధముగా స్వప్న స్థానానికి వెళ్ళి అక్కడ సాక్షి చైతన్యంతో వస్తువులను చూచును. తస్మాద్ అందువలన యథా ఏ విధముగా స్థాని ధర్మాణం చూచేవాని యొక్క సంస్కారమునకు తగ్గట్టుగా. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇదిగో రజ్జు సర్ప మృగ తృష్ణికాదీనం. ఒక ఆయన త్రాడును చూసి సర్పం అన్నాడు, ఇంకో ఆయన త్రాడును చూసి త్రాడు అన్నాడు. ఎందుకు? ఇద్దరికి సర్పం అనిపించవచ్చు కదా. అబ్జర్వర్ మారాడు. ఒక ఆయన టార్చ్ రేట్ ఉంది, ఇంతకుముందు టార్చ్ కొట్టాడు, చూశాడు, త్రాడు అన్నాడు, సర్పభాంతి ఆయన లేదు. ఇంకో ఆయన చీకట్లో చూశాడు, ఆయన వెలుగులో చూడలేదు, సర్పం అనుకున్నాడు. అంటే అక్కడ పాము అనేటటువంటిది అబ్జర్వర్ డిపెండెంట్. ఇట్ ఈస్ డిపెండ్ స్థాని ధర్మము. అంటే పాము ఉన్నది లేదు, ఎండమావిలో నీరు ఉన్నది లేదు అనేటటువంటిది ఆ స్థానములో నుండి చూచేవాని యొక్క సంస్కారాన్ని బట్టి అక్కడ అబ్జర్వేషన్ ఉంది. కానీ అబ్జర్వేషన్ ఈజ్ ఆల్వేజ్ అబ్జర్వర్ డిపెండెంట్. దృశ్యము ద్రష్ట మీద ఆధారపడింది. దృశ్యం అనేది ద్రష్టకు వినా దృశ్య అనుభవం ఉండదు. సత్వం వాస్తవంగా లేకున్నా కూడా ఉన్నట్లుగా సంస్కారం వలన చూస్తాడో అవి దృశ్యములు. దృశ్యములన్నీ కూడా ద్రష్ట మీదనే ఆధారపడి ఉంటాయి. తథా అలాగే స్వప్న దృశ్యానాం స్వప్నమునందు కనపడుచున్న అపూర్వాణం అపూర్వములు కూడా స్థాని ధర్మత్వం ఏవా. స్థాని అంటే సాక్షి చైతన్యం, ధర్మత్వం అంటే డిపెండెన్స్. స్థాని ధర్మములు అంటే ఈ వస్తువులన్నీ కూడా ఆ ద్రష్ట మీద ఆధారపడి ఉన్నాయి. కానీ అక్కడ స్థాని ధర్మము అంటే స్థాని అనే ఆయన యొక్క పర్సెప్షన్లో కలిగినటువంటి అనుభవాలు డిపెండెంట్, అస్వతంత్రములే కానీ స్వతంత్రములు కావు. ఇది ఈ కారణం వలన అసత్వం, దే ఆర్ మిథ్యా. స్థాని ధర్మములే కాని వాస్తవములు కావు. అపూర్వమైన ముందు చూచినదైనా అన్ని ద్రష్ట మీద పరతంత్రం. అతః అంటే ఆ కారణము వలన, అతహేతో అన్నమాట, పైన వివరించిన కారణము వలన. తద్హేతో స్వప్న దృష్టాంతస్య స్వప్నము మిథ్య అనే పోలిక. మేమేమి ఇచ్చాం దృష్టాంతం? స్వప్నము మిథ్య అనేటటువంటి దృష్టాంతాన్ని తీసుకుని జాగ్రత్త మిథ్య అని చెప్పబోతున్నాం. ఇప్పుడు మీకు ప్రూవ్ చేసామా? స్వప్నంలో నువ్వు అపూర్వాన్ని చూడు, మరో దాన్ని చూడు, తెలిసిన దాన్నే చూడు, ఏదైనా చూసిందంతా ఒక వస్తువే కదా. చూడబడేది వస్తువు, చూచేది వస్తువు కాదు. ద్రష్ట ఇస్ నాట్ అన్ ఆబ్జెక్ట్, దృశ్య ఇస్ ది ఆబ్జెక్ట్. ద్రష్ట ఇస్ సత్య, దృశ్య ఇస్ మిథ్య. వెదర్ యూ సీ ఏ వెరీ ఫెమిలియర్ వన్ ఆర్ అన్ అన్ఫెమిలియర్ వన్, వాట్ డస్ ఇట్ మ్యాటర్? స్వప్న దృష్టాంతస్య స్వప్నము మిథ్య అనే పోలిక జాగ్రత్త కూడా మిథ్య అని చెప్పడానికి ఉదాహరణంగా మేము తీసుకున్నాము. అది నువ్వు ప్రూవ్ అవ్వలేదని చెప్పావు, చక్కగా కొసగను. స్వప్న దృష్టాంతము జాగ్రత్త మిథ్య అని చెప్పడానికి చక్కగా సరిపడుతుంది. నా సిద్ధత్వం ఈ దృష్టాంతం పొసగదు, నిరూపించబడలేదు, సరిపడదు అంటూ నువ్వు వాదించావు కదా అసిద్ధత్వం అని. అటువంటిదేమీ లేదయ్యా. నా అంటే అసిద్ధత్వం కాదు. కనుక స్వప్న అనుభవముల వలె జాగ్రత్త అనుభవములు కూడా వేతత్వములు. స్వప్నము సత్యం అన్నారు మీరు, సత్యం కాదు, మిథ్యయే. ఎందుకు? స్వప్నంలో ఒకే మాటలో చెప్పాలంటే స్వప్న అనుభవములు స్థాని ధర్మములు. స్థాని ధర్మములైన ధర్మములు అనుభవాలన్నీ ఆగమ అపాయి, వికారి, పరతంత్ర ఉన్నట్టుగా కనపడటం లేదు, కాబట్టి మిథ్య. స్థాని ఆ స్థానమునందు ప్రకాశిస్తున్నటువంటి సాక్షి చైతన్యం ఏదైతే ఉందో అది ఏ సత్యము. స్వప్న ద్రష్ట సాక్షి చైతన్యం మీదే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి స్వప్న అనుభవములన్నీ స్వతంత్రములు కావు, మిథ్య. మీరేదో అపూర్వమని చెప్పి స్వప్న అనుభవాలన్నీ ఏదో ప్రత్యేకము, అపూర్వములు, అవి సత్యము అంటూ నిరూపించడానికి ప్రయత్నం చేశారు. కానీ అది అపూర్వమైన ముందు చూచిన అనుభవమైన రెండు కూడా దృశ్యములే, రెండు ఆబ్జెక్ట్సే. అబ్జర్వర్ లేని అబ్జర్వేషన్
ఉండదు. అబ్జర్వర్ ఈస్ ది కాన్స్టెంట్, ద్రష్ట ఈస్ ద అన్చేంజింగ్ సాక్షి చైతన్య, ద దృశ్య ఈస్ ద ఎవర్ చేంజింగ్ వికారి ఆగమోపాయి అయిన మిథ్యాతత్వము. కాబట్టి స్వప్నము మిథ్య. ఏమిటి స్వప్నం మిథ్య అని ఇంత కష్టపడి వీళ్ళకి బోధించడం మనకి ఆల్రెడీ 1, 2, 3 కారికల్లో తెలుసు కదా. మరి వాళ్ళు రకరకాల పూర్వపక్షాలు తెచ్చారు. ఒకటేమిటంటే ఇక్కడ జాగ్రత్తలో వస్తువులకు అనుభవం ఉన్నది, అక్కడ ఉపయోగం ఉన్నది, అక్కడ ఉపయోగం లేదు అంటే అది ఉపయోగం తారుమారైందని చెప్పి అది కొట్టేశాం. ఈయనేమో నాకు స్వప్నంలో అపూర్వాలు ఉన్నాయి కాబట్టి అది సత్యం అంటూ ఆయన పట్టుకొచ్చాడు. అది కూడా అపూర్వమైన ముందు చూచినదైనా కూడా ఆ స్థాని ధర్మమే కానీ అక్కడ దృశ్యమే అది, కానీ అది ద్రష్ట కాదు. ద్రష్ట అయినటువంటి సాక్షి చైతన్యంలో ప్రకాశించే దృశ్యములన్నీ కూడా మిథ్యా స్వతంత్రములు కావు అని చెప్పారు. ఇక చిన్న అవతారిక రాశారు. అపూర్వత్వ ఆశంక నిరాకృత స్వప్న దృష్టాంతస్య పునః స్వప్నతుల్యతాం జాగ్రద్భేదానం ప్రపంచయన్ ఆహ. అపూర్వత్వ శంక అని ఉంది. అపూర్వత్వ ఆశంక అని విడదీసుకుంది. అపూర్వత్వ ఆశంక. అపూర్వత్వము అని నువ్వు ఏదో ఒక అబ్జెక్షన్, ఆశంక రైట్ చేసావు కదా, అది నిరాకృత, నిరాకరించబడినది, త్రోసిపుచ్చబడినది. స్వప్న దృష్టాంతమునందు నువ్వు అపూర్వమున దాన్ని కల్పించి ఒక ఆశంకను, ఒక అబ్జెక్షన్ను, ఒక పూర్వపక్షాన్ని రైట్ చేసావు. అది నిరాకృత. అది బికమ్ నల్ అండ్ వాయిడ్, నిరాకరించబడినది. దాంట్లో ఏమి సారం లేదని తేల్చి చెప్పేశాం. పునః మోరోవర్, ఇంకా ఇప్పుడు 2 ఉన్నాయి, మన 3 ఉన్నాయి మనకి. ఒకటేమిటి? దృశ్యత్వం. రెండవది ఆద్యంతవత్వము, అనిత్యత్వము, కార్యం. ఆద్యంతవత్వం అంటేనే అనిత్యత్వం, కార్యం. దృశ్యత్వము ఆద్యంతవత్వం, లేక దృశ్యత్వము అనిత్యత్వం. ఈ రెండు ఆల్రెడీ 2 స్ట్రాంగ్ రీజన్స్ చెప్పాం. ఇక్కడ పునః ఇంకొక స్వప్న తుల్యతాం, జాగ్రత్త భేదానాం. జాగ్రత్త భేదములంటే ప్లూరాలిటీ. జాగ్రత్తలో ఉన్నటువంటి నానాత్వమునకు స్వప్న తుల్యత, స్వప్నముతో సమానమని పునః వేరొక విధంగా కూడా ప్రపంచయన్, వివరించి బోధించుటకు. ఆహా, గురువుగారు చెప్పబోతున్నారు. ఎవరు గురువుగారు? శంకరాచార్యుల వారి గురువుగారు అని ప్రపంచయన్ ఆహా. గౌడపాదాచార్యుల వారు 9వ కారికలో 9, 10 ఈ 2 కారికలు కలిపి వేరే ఇంకొక రీజన్ని కూడా, దృశ్యత్వము, అనిత్యత్వము. అనిత్యత్వము అనేటటువంటిదే మనకు మళ్ళీ ఆద్యంతవత్వము లేక కార్యత్వము అని వస్తుంది. ఈ 2 కాకుండా ఇంకొక దృష్టాంతాన్ని కూడా, ఇంకొక హేతువుని కూడా ఆయన చూపించబోతున్నారు 9వ కారికలో. ఎందుకు? అపూర్వత్వ ఆశంక నిరాకృత. స్వప్న దృష్టాంతం పడిపోలేదు, స్వప్న దృష్టాంతం నిలబడింది. స్వప్న దృష్టాంతం అపూర్వం అనేటటువంటి అబ్జెక్షన్ వలన అదేం సస్టైన్ అవ్వలేదు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్, నిరాకృత. ఇవి కాకుండా ఇంకొకటి కూడా చెప్తున్నారు అంటున్నారు. ఏమిటన్నారు? అపూర్వత ఆశంక. ఎడగొట్టుకోవాలి. అపూర్వత ఆశంక, అపూర్వత్వ ఆశంక. అపూర్వత్వ ఆశంక, అపూర్వత్వ ఆశంక. అపూర్వత్వము అనే ఆశంక, స్వప్నంలో ఏవో అపూర్వములు చూస్తున్నాము కాబట్టి స్వప్నము సత్యము అనేటటువంటి ఆశంక, అబ్జెక్షను, పూర్వపక్షము. స్వప్న దృష్టాంతస్య, స్వప్నము మిథ్య అనే దృష్టాంతానికి మీరు అబ్జెక్షన్స్ పట్టుకొచ్చారు. స్వప్నం మిథ్య కాదు, సత్యము అనేటటువంటి ఆశంకను పట్టుకొచ్చారు. డౌట్ చెప్పారు, అబ్జెక్షన్ క్రియేట్ చేశారు. పూర్వపక్షం వాళ్ళు స్వప్నం సత్యమని వాదించారు. నిరాకృత, త్రోసిపుచ్చబడినది, రెఫ్యూటెడ్. ఎప్పుడు రెఫ్యూట్ చేశారు? 8వ కారికలను, భాష్యంలోను ఇంతసేపు కూర్చుని చేసింది ఏమిటి? అపూర్వత్వం అనేటటువంటి ఆశంకను త్రోసిపుచ్చడం అయినది. పునః ఇంకా మోరోవర్, ముందు జాగ్రత్త పదార్థాలు మిథ్యని ఏమి హేతువులు చెప్పాం? దృశ్యత్వం, ఆద్యంతవత్వం, అనిత్యత్వం, కార్యత్వం. స్వప్నము సత్యం అనే వాదన ఖండించాం. అంటే ఇప్పుడు దృశ్యత్వం చెప్పాం. ఆద్యంతవత్వం అంటే అనిత్యత్వం, నిత్వాలండి. ఆద్యంతవత్వం
బాధ్యతత్వం అనిత్యత్వం అన్నా కార్యత్వం అన్నా ఒకటే. స్వప్నము సత్యమనే వాదనను కూడా ఖండించాం. గౌడపాదాచార్యులు రాబోయే రెండు కారికలలో మరి ఒక హేతువును చూపిస్తున్నారు. హిస్ ఫేవరెట్ అండ్ ఫేవరెట్ టాపిక్ స్టాండ్ ఏమిటి? జాగ్రత్త ప్రపంచం మిథ్య. గౌడపాదాచార్యులు గారిని స్వప్నంలో అడిగిన, సుషుప్తిలో అడిగిన, జాగ్రత్తలో అడిగిన, జాగ్రత్త ప్రపంచం మిథ్యా మిథ్యా మిథ్యా. అదే గురువు గారు ఏం చేశారు? జగన్మిథ్య, బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని వాళ్ళ గురువు గారు చెప్పిందే ఈయన ఒక స్లోగన్ గా తీసుకొచ్చారు. జాగ్రత్త ప్రపంచం మిథ్య. ఎలా? ఎలా అన్నాడు? స్వప్నవత్తు కలవాలి. స్వప్నం మిథ్య కాదు, అవును మిథ్య. స్వప్నం అంత మిథ్య, జాగ్రత్త కూడా అంతే మిథ్య. ఆయన ఎప్పుడు అదే చెప్తారు. స్వప్న తుల్యతాం అంటే జాగ్రత్త పదార్థాలకు స్వప్న పదార్థాలకు సామ్యము, సమానము. జాగ్రత్త భేదానాం జాగ్రత్తలో ఉండేటటువంటి విభిన్నత్వానికి, స్వప్నానికి తుల్యతాం సమానత్వాన్ని మరి ఒక సమాన హేతువు వలన ప్రపంచయన్. ప్రపంచయన్ అంటే విస్తారముగా వివరిస్తూ ఆహా చెప్తున్నారు, చెప్పబోతున్నారు. ఎప్పుడు? 9, 10 కారికలలో. శనివారం నాడు 9, 10 కారికలు, ప్రాబబ్లీ 9వ కారిక అవసరం ఉంటే, వీలు పడితే 10వ కారిక చూస్తాము. దీంతో ఈనాటి అధ్యయనం ముగిసినది. ఓకే. సత్యేన లభ్య తపసా హ్యేష ఆత్మా సమ్యజ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యంతి యతయః క్షీణదోషా. ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवांसस्तनूभिः यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः 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 हरिः ओम् श्रीगुरुभ्यो नमः।